5,38,000 ఎకరాల సాగుతో నల్గొండ టాప్. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట్, నిజామాబాద్. సీజన్లో అన్ని పంటలు కలిపి 132 లక్షల ఎకరాల్లో సాగు అట. అన్ని పంటలు కలిపి అందులో సగానికి సగం వరి పంటే సాగు చేస్తున్నాం. మనకు ఆప్షన్ లేకుండా పోయింది. ఇవాళ కోతుల బెడద, ఇవాళ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పంట జోలికి పోకుండా వరి 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 అనడంతో కేవలం వరి పంటనే సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు కదా, రైతులకు అవుతున్న గిట్టుబాటు ధర వస్తున్నది ఎంత? మీరు సన్న బియ్యానికి, సన్న వడ్లకి ఇస్తామంటున్న బోనస్ సరిగ్గా ఇస్తున్నారా? ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలా. నష్టపోతున్న రైతులకు పంటల బీమా ఏమైనా అందుబాటులో ఉన్నదా? ఏది లేదు కదా. ఇప్పుడు మనం ఇన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని గొప్పగా చెప్తున్నాం, కానీ ఆ పంట పండించిన రైతులకి గిట్టుబాటు ధర దగ్గర నుంచి ఎరువులు, విత్తనాల దగ్గర నుంచి గిట్టుబాటు ధర దాకా అన్ని రకాలుగా నష్టపోతూనే ఉన్నాడు కదా, మోసపోతూనే ఉన్నాడు కదా. మనం దీన్ని గొప్పగా చెప్పడం కాదు, ఇన్ని లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని. అన్ని లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా? మార్పులు వస్తే అది గొప్ప, అది మార్పు.